ఒకసారి నేరం చేసి జైలుకు వెళ్లి వస్తే కొంతలో కొంతైనా మార్పు వస్తుంది. కానీ ఆ యువకులు మారకపోగా మరికొందరిని జత చేసుకొని ముఠాగా ఏర్పడ్డారు. జల్సాల కోసం డబ్బు సంపాదించాలని బైక్ దొంగతనాలను వృత్తిగా మార్చుకున్నారు. చోరీ చేసిన బైక్లను పక్కా పథకం ప్రకారం ఓ ప్రాంతంలో దాచిపెట్టేవారు. అంతా అనుకున్నట్లు సవ్యంగా సాగిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ముఠా వ్యవహారం బట్టబయలైంది. ఆరుగురు యువకులు, అంతా 30 ఏళ్లలోపు వారే, సులభంగా డబ్బు సంపాదించి జల్సాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం బైక్ దొంగలుగా మారారు. వీరిలో రొద్దం మండలం రొద్దంకపల్లికి చెందిన సురేష్, నరేష్ కీలకం. వీరు తొలుత బెంగళూరులోని ఫంక్షన్ హాల్ ఎదుట పార్క్ చేసిన బైకులు లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేసేవారు. హ్యాండిల్ లాక్ ఓపెన్ చేసి బండిని స్టార్ట్ చేయడంలో వీరిది అందెవేసిన చెయ్యి. కర్ణాటక రాష్ట్రంలో బైకులు దొంగిలించి అక్కడి సీసీ కెమెరాల ద్వారా మధుగిరి పోలీసులకు పట్టుబడ్డారు. అదే రాష్ట్రంలో పోలీసులు వీరిని రిమాండ్కు తరలించగా అక్కడ మరికొందరు బైకు దొంగలతో పరిచయం ఏర్పడి ఆరుగురు ముఠాగా ఏర్పడ్డారు. కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో బైకులను దొంగిలించడం మొదలుపెట్టారు. కోరమంగల్లో అక్కడ ఒక ఫంక్షన్ హాల్ దగ్గర వీళ్ళు 3 టీంలుగా ఏర్పడి 6 మంది ఆ దొంగతనాలు చేసి ఇక్కడ సంజీవ్ కుమార్ యొక్క పొలంలో దాచిపెట్టుకుని సమయం వచ్చినప్పుడు అమ్ముకుందామనేటువంటి ప్రయత్నం చేశారు. వీళ్ళు జస్ట్ దాన్ని మోటార్ సైకిల్ మీద కూర్చొని అట్లా వాళ్లే ఓనర్ లాగా ఇటు ఇటు తిప్పి కాలుతో కొంచెం లేదా చేయితో గట్టిగా మన గొంతు నొప్పిని కదా ఏదో మెడ నొప్పిని అట్లా విరిస్తే ఈజీగా అది లాక్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత 2 వైర్ల ద్వారా కనెక్షన్ ఇచ్చేసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలోని ఓ హోటల్ వద్ద పార్క్ చేసిన బైక్ దొంగిలించారని యాడికి మండలానికి చెందిన ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బైక్ దొంగతనాలపై నిఘా పెట్టిన పోలీసులకు సురేష్, నరేష్ గురించి కొంత సమాచారం రావడంతో వారిద్దరి కదలికలపై కన్నేశారు. దొంగిలించిన బైకుల్లో నుంచి 2ంటిని విక్రయించడానికి వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో మిగిలిన ముఠా సభ్యుల గురించి తెలిసింది. సురేష్ అండ్ బి నరేష్ వీళ్ళిద్దరిది కూడా రొద్దం మండలం రొద్దకంపల్లి గ్రామం. వీళ్ళిద్దరు పాత 2 వీలర్ అఫెండర్స్. ఆల్రెడీ వీళ్ళ మీద కర్ణాటకలో కూడా కేసులు ఉన్నాయి. సో వీళ్ళు ఆల్రెడీ మన దగ్గర ఒక 2 బైకులు దొంగతనం చేశారని చెప్పేసి దాంతో వీళ్ళని అరెస్ట్ చేశాము. ఆ కేసులో మడకశిర మండలంలో ఓ వ్యవసాయ క్షేత్రంలోని మల్బరీ షెడ్డును అద్దెకు తీసుకుని దొంగిలించిన బైకులను నిందితులు అక్కడ దాచిపెట్టారు. పోలీసులు ఆ షెడ్డులో 18 బైకులు స్వాధీనం చేసుకోగా వాటిలో 17 బైకులు బెంగళూరు నగరంలో కొట్టేసినవే ఉన్నాయి. ఒకటి మడకశిరలో దొంగిలించారు. సురేష్, నరేష్లిచ్చిన సమాచారంతో మరో 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ యువకులంతా జల్సాలకు అలవాటు పడి వారి అవసరాలు తీర్చుకోవడానికి బైకు దొంగలుగా మారినట్లు విచారణలో తేలింది. వీరంతా మడకశిర నియోజకవర్గానికి చెందిన వారైనప్పటికీ సమీపంలోని బెంగళూరులో బైకులు దొంగిలించడంలో ఆరితేరారు. 15 బైకులను 2 బైకులు పావుగడ నుంచి, అదే రకంగా మిగతా 15 బైకులను వీళ్ళు బెంగళూరు సిటీలో నుంచి థెఫ్ట్ చేసుకోవడం రావడం జరిగింది. అక్కడ థెఫ్ట్ చేసిన వెహికల్ను నెంబర్ ప్లేట్లన్నీ మార్చి ఇక్కడ లోకల్గా దాన్ని అమ్మడానికి ఈ ఆమదాలగుంది గ్రామ సమీపంలో ఈ ముద్దాయికి చెందిన ఒక షెడ్ దగ్గర పార్క్ చేసి దాచిపెట్టి ఉండగా సమాచారం మేరకు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ బైక్లన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. కష్టపడి పనిచేసి జీవితంలో స్థిరపడాల్సిన యువకులు దొంగలుగా మారి జీవితాలను జైలుపాలు చేసుకున్నారు.